జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఇంట్లో మనం ఐస్ గడ్డ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, మన బనానా జ్యూస్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు ఇది నేను మీకు తాగి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్, మీరు మాత్రం మిస్ కావద్దు, ఖచ్చితంగా చేసుకోండి. పిల్లలకి ఇలా హెల్తీగా పెట్టినా కూడా చాలా బాగుంటుంది. తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మనమైనా తాగొచ్చు, పిల్లలకైనా పోయొచ్చు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతారు కాబట్టి. కానీ ఇది మాత్రం మిస్ కావద్దు. ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా సరే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్, చాలా టేస్టీ ఉంటుంది. మన ఇంట్లో మన చేతితో మనం చేసుకున్న హెల్తీ రెసిపీ కాబట్టి చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, చాలా హెల్తీ ఫుడ్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. అలా చూసి పోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.